రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు వారితోనే మన క్వశ్చన్ అవర్. నమస్కారం రేవంత్ రెడ్డి గారు. ఈనాటి క్వశ్చన్ అవర్ ముందుగా రేవంత్ రెడ్డి గారు, మీరు సీఎం కుర్చీలో కూర్చుని సరిగ్గా ఈ రోజుకు 5 నెలలు పూర్తయ్యాయి. తెలియకుండానే ధ్యానంలో 500 సంవత్సరాలు అయిపోయాయి. సో ప్రజల దృష్టిలో మీకు మీరుగా మార్కులు వేసుకోవాలంటే ఎన్ని మార్కులు వేసుకుంటారు? ఒక 8 అలాగా. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? నీ 6 గ్యారెంటీలలో 5 గ్యారెంటీలను అమలు చేసినాం. మిషన్ నడుస్తుంది ఇక్కడ. చంద్రశేఖరరావు గారు పోతా పోతా డిసెంబర్ 7 నాడు 7 లక్షల కోట్ల అప్పు మాకు ఇచ్చిపోయిండు. ఆస్తుల లిస్ట్ అన్నీ ఉన్నట్టున్నాయి. ధన్యుడు స్వామి. ఇదేమిటి అప్పు లిస్ట్ ఉందేమిటి? శిష్య, నాకున్నవన్నీ అర్పించాను, హాయిగా అనుభవి. ఇప్పుడు నాకు అర్థమైంది. 30,000 కోట్ల రూపాయల మిత్తిలు చెల్లించినాం. వాడు పాపాను వాడు చేసిన పాపాలకి నేను పెట్టేట్టున్నాను సార్. నిజమే. రైతులకు, వ్యవసాయ కూలీలకు, కౌలు రైతులకు అయిందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అసలు పనిచేసే ప్రతి మొగానికి 98% డబ్బులు ఇస్తామని చెప్పారు. మీ అందరికి సెటిల్ చేసేస్తా. ఈ మాట ఇప్పటికి 1,00,000 సార్లు అన్నావు. ఇప్పుడు చెప్పే మాట నిజమయ్యా బాబు. అవన్నీ హామీలన్నీ తుంగలో దొక్కింది అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది, బీజేపీ కూడా అదే ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? అంటే మళ్ళీ మీరు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చడమే కదా. రుణమాఫీ చేయడానికి మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఏంటి? సీఎం ఇల్లుగా ఒకటి ఎడుతుంటే ఇడ్లీలో కన్న పోసేయలేదని ఇంకొకటి ఎడుతుంటే ఒక్క రూపాయలు చెప్తున్నా నేను ఇవాళ. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇచ్చినామని చెప్తాం. రైతు భరోసా కింద 7,500 కోట్లు ఇచ్చినామని చెప్తాం. ఏం పేరండి? పేరు డాక్టర్ రామ్. ఈ సంవత్సరాల 100 సంవత్సరాలకు సరిపోయేటంత విధ్వంసం చేసిపోయి అసలు ఎవరు నువ్వు? మాట్లాడుతున్నావు? తన్నాల్సిందే కేసీఆర్. ఇన్ని తప్పులు చేసినందుకు తనకుంటేందుకు కూరుకుంటాము. నువ్వేం చెయ్యలేవురా. నా ఎడంకాలి చిటికిన వేల మీద మొలిచిన వెంట్రుక ముక్కను కూడా పేకలేవురా నువ్వు. మీరు అడిగిన దాన్ని కూడా తప్పు పడతలేను. 10 సంవత్సరాలు మొత్తం మోసం చేసిన వాళ్ళని వదిలేసి పెట్టావు కదా ఫిట్టింగ్. కేసీఆర్ మనకు అబద్ధాలు చెప్పి ఖజానా ఫుల్ ఉందన్నాడు. ఖజానా నిల్లు. చివరికి ఉంగరాలు వజ్రాలు మీరేమో ఆయన మానసిక స్థితి బాగలేదు, మాట్లాడుతున్నాడు, మర్చిపోతున్నాడు. డాక్టర్, వాట్స్ ద ప్రాబ్లం? యు టాకింగ్ అబౌట్ ద పేషెంట్? యా. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది. టోటల్ గా బ్రెయిన్ మీరేమో ఒకరిని చీర కట్టుకొని రమ్మంటున్నారు, ఆయనేమో మీరు రాహుల్ గాంధీ చీర కట్టుకొని వెళ్ళాలని చెప్తున్నారు. తెలంగాణ ప్రజలకు ఈ భాష నుంచి విముక్తి ఉందా లేదా ఇప్పటికైనా? మిమ్మల్ని ఎవరినైనా ఒకరిద్దరిని జైలుకు తోలితే గానీ పరిష్కారం కాదు. మీ పేరు? రాజశ్రీ. ఓట్ వేసారా లాస్ట్ టైం? ఓట్ వేసాం. ఓకే, ఎలా ఉంది మళ్ళా? ఏం బాలేదు. ఏం మార్చిండని తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్ అన్ని డూప్ మాటలే. అంటే అది ప్రతి ఇంటి ఒక ఆడపిల్లకి 2,500 అకౌంట్ లో పడతాయి అన్నాడు. వాళ్ళ మొహాలు కేశ మొహాలే. ఎంత గురువారప్ప నువ్వంత హార్ష్ గా మాట్లాడు. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ పరిపాలన? లేదు, మా కేసీఆర్ ఉండడమే బెటర్. కేసీఆర్ ఉన్నప్పుడే చాలా బెస్ట్. చీటింగ్ करता है तू. చీటింగ్ करता है तू. ఆడపిల్లలకి అందరికి న్యాయంగా ఉంటే చాలు. సో న్యాయం మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరుగుతుంది అనుకోవచ్చు? నేను జరగదు అనుకుంటున్నా. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కేసీఆర్ అంటే కేసీఆర్ అంతే. ఈ మాత్రం హింటిస్తే చాలు చెలరేగిపోతారు. కేసీఆర్ వచ్చిన తర్వాతనే డెవలప్మెంట్ మంచిగా చేది. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ అయింది. ఈ రేవంత్ రెడ్డి గారు మొత్తం అబద్ధాలు గుంటున్నాడు. దేవుడు అనేవాడు ఉంటే నాకు రోజు వస్తుందిరా. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.